ఏయ్, ఎందుకు నవ్వుతున్నావు? వెళ్ళు. వెళ్తాను. నువ్వు కూడా రా. ఇదిగో వస్తున్నా. ఎవర్రా బాబు? నేను నీకు అప్పుడే చెప్పాను ఇలా కదా. జరుగుతుందని నాకేమైనా తెలుసా? వస్తున్నాను కదా, బెల్లు కొట్టకండి, ప్లీజ్ ఆగండి. సార్, ఎవరు సార్ మీరు? అప్పటి నుంచి బెల్ కొడుతూనే ఉన్నారు. నెల్లూరుకి దేవుడి యాత్ర మీద వెళ్తున్నాం, మొక్కుబడి, అందుకే కొడుతూ ఉన్నాను. సార్, కరెంట్ ఆఫీస్ నుంచి వచ్చాను, రీడింగ్ తీసుకోవాలి. సరే, రూమ్ లోంచి ఒకడు వచ్చి డోర్ ఓపెన్ చేయాలి కదా. టంగ్ టంగ్ అని కొడుతూనే ఉన్నారు. సార్, మీరు రూమ్ లోంచి వస్తున్నారో లేదా రూమ్ లోంచి వస్తున్నారో నాకెలా సార్ తెలుస్తుంది? సరే, మీటర్ బయటనే కదా ఉంది, అలాగే రాసుకుని వెళ్ళిపోవచ్చుగా. చెప్పులు కూడా బయటే ఉన్నాయి, వేసుకెళ్ళిపోనా? సూపర్ కౌంటర్. పాపకి తెలిసింది మీకు అర్థం కాలేదు, కనీసం నవ్వట్లేదు. సార్, మీతో ఎందుకు సార్ నాకు మాటలు? ఏది సార్ వాచ్? వాచ్యా? అదే వాచ్మెన్ రమ్మని చెప్పండి సార్. అదా, వాచ్మెన్ ఈరోజు లీవ్లో ఉన్నాడు. ఓ, లీవ్లో ఉన్నారంటే బ్రిటిష్ రాజు గారిని కలవడానికి ఫ్లైట్లో వెళ్ళారా? ఈబీ కార్డు లోపల ఉంటుంది, తీసుకురండి సార్. కార్డ్ ఏంటి? అమెజాన్ కార్డు. అరే, ఈబీ కార్డు సార్. ఈబీ కార్డ్? ఈ ఇంట్లో ఈబీ కార్డ్ ఎక్కడుందో నాకెలా తెలుస్తుంది? కరెంట్ కట్ చేస్తాను అనుకోండి, తర్వాత పాప ఎక్కడుందో కూడా కనిపించదు. ఓకేనా? సెక్యూరిటీకి కాల్ చేసి అడగండి సార్ కార్డ్ ఎక్కడుందా అని. హలో వాచ్మెన్, నేను అశోక్ని మాట్లాడుతున్నా. సరే, ఈబీ నుంచి ఎవరో వచ్చారు, కార్డు అడుగుతున్నారు. షెల్ఫ్లోనా? ఒక నిమిషం. ఎక్కడుంది తెలిసి రావట్లేదనా? ఎక్కడా? ఆహా, ఇక్కడెక్కడా లేదనా? ఏమ్మా, కార్డునే ఇంతసేపు వెతుకుతున్నాడంటే వీడిని నమ్మి బీచ్ బంగ్లాకి ఎలా తీసుకొచ్చావు? ఏదో పో. ఇంకా ఆటే మొదలు కాలేదు, ఈ లోపు మేకప్ మాత్రం పూసుకున్నావు. అశోక్, త్వరగా వెతుకు. వెతికితే మాత్రం బాగా ఆలోచించి చెప్పనా, ఒకటే గోలగా ఉంది. హలో హలో, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఐఎమ్ నాట్ అన్ అక్యూజ్డ్, ఐఎమ్ గవర్నమెంట్ సర్వెంట్. జాగ్రత్తగా మాట్లాడండి. సార్, మిమ్మల్ని అనలేదు సార్, కొంచెం ఆలోచించి చెప్పనా? ఇక్కడెక్కడా? దొరికిందన్నా, ముందే చెప్పుండొచ్చుగా. ఓకేనా, బాయ్. రారా. ఇదిగోండి సార్ మీ కార్డు. ఇప్పుడు మాత్రం ఎలా దొరికింది? చాలా భయపడిపోతున్నారు. ఇలా అంతా చేస్తే ఏమీ చేయలేం, అంత బాధపడతారో చూసుకోండి. అదంతా నేను చూసుకుంటాను, నువ్వు నోట్ చేసి బయలుదేరు. అది సరే, పెద్ద బంగ్లా అలా ఉంది, కానీ కరెంటు మాత్రం తక్కువ ఖర్చు అవుతుంది. ఎలా? రాసిచ్చి వెళ్ళండి సార్. లైటే వెయిట్ లేదనుకుంటాను. అయ్యో, థ్యాంక్స్, నమస్తే. తలుపు వేయాలి అంతే కదా, అంత తొందర? నేనే మూస్తానులే. మూసుకొని పోవయ్య. బయట మీటరు, లోపల మ్యాటరు. కాని కాని. బుద్ధి లేని యతవా. అశోక్, ఎందుకు నీకింత టెన్షన్? నేను నీకు చెప్పాను కదా నైట్కి చూసుకుందామని. ఏదో ఫస్ట్ టైం డేట్కి వచ్చినట్టు సీన్ క్రియేట్ చేస్తున్నావు. హలో, ఫస్ట్ టైమే మేడం, ఐఎమ్ ఎ వర్జిన్ బాయ్. ఆర్ యు వర్జిన్? నువ్వు వర్జిన్ అని చెప్తే మీ అమ్మ కూడా నమ్మరు. నీ మొహం చూస్తేనే బాగా అర్థమవుతోంది. సన్నీ లియోన్ మీద ప్రామిస్ చేయి. అయ్యో, ఇప్పటి వరకు నన్నెవరలా అడిగింది లేదు. సన్నీ లియోన్ మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను వర్జిన్ కాను. ఇలా ఓపెన్ గా మాట్లాడితేనే అమ్మాయిలకి నచ్చుతుంది. బై ద వే, నువ్వు ఫస్ట్ టైం ఎవరితో డేటింగ్ కి వెళ్ళావు? యాక్చువల్లీ నేను 12th చదివేటప్పుడే. ఇప్పుడు నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఓకే, యాక్చువల్లీ నేను 12th చదివేటప్పుడే నాతో పాటు కవిత అని ఒక అమ్మాయి చదివేది. తను నాతో వయసులో కొంచెం పెద్దది, 1 year. తను ఒకసారి స్టడీస్ కోసం నన్ను ఇంటికి పిలిచింది. అప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవరు ఉండుండరు కదా? సీసీటీవీ నీకెలా తెలుసు? అమ్మా నాన్నలున్నప్పుడు ఏ అమ్మాయి అయినా అబ్బాయిని పిలుస్తుందా? తెలుసు. అప్పుడు చల్లటి గాలి, జోరుగా వర్షం. సూపర్ కవిత. కాని కాని సడన్ గా ఒక పెద్ద పిడుగు పడింది. కవిత భయపడి నన్ను కౌగిలించుకుంది.
నువ్వేం చేసావు? కవిత భయపడకూడదని నేను కూడా కౌగులించుకున్నా. హెల్పింగ్ నేచరా? లైట్గా. తర్వాత కవిత నా చెవి దగ్గరికి వచ్చి చెప్పింది, అమ్మ నాన్న రావడానికి ఇంకా 2 hours అవుతుందని. ఆ తర్వాత? తర్వాత కరెంట్ కట్ అయింది. కళ్ళు తెరిచి చూస్తే నా మానం పోయింది. కంప్లైంట్ ఇవ్వు, కనిపెట్టిస్తారు. బై ద వే, కవిత మాత్రమేనా? కవిత తర్వాత గాయత్రి, గాయత్రి తర్వాత ప్రియా, ప్రియా తర్వాత రియా. నువ్వు కాస్త ఆపుతావా? నువ్వేగా అడిగావు. హే ఆషి, ఆగరా. హే ఆషి, వాట్స్ దిస్ యా? నిజం చెప్పినా తప్పే, చెప్పకపోయినా తప్పే. ఈ అమ్మాయిని నమ్మనే కూడదు. మీ అబ్బాయిని కూడా నమ్మకూడదు. కూల్. సరే, నేను నా గురించి ఓపెన్గా అన్నీ చెప్పేశాను. నువ్వేమీ చెప్పలేదే. నేనేం చెప్పాలి? నేను చెప్పేది నీకు అర్థమైందనుకుంటాను. ఇప్పుడు మనం మాట్లాడుకున్నామే దాని గురించే. హలో, ఐఎమ్ ప్యూర్ వర్జిన్. నీలాగా కాదు. ఏదో ఐఎస్ఏ ముద్ర గుద్దినట్టుగా ఇదంతా నమ్మేలా ఉందా? నైట్ నీకే తెలుస్తుంది. ఏయ్, నైట్ వరకు వెయిట్ చేయాలా? ఇప్పుడే తెలుసుకుంటానే. I'll kill you. సరే, నన్ను చూస్తుంటే నీకు పాపంగా లేదా? పాపమని అనిపిస్తోంది. అట్లీస్ట్ ఒక కిస్ పెట్టుకుంటానే. సరే. బుగ్గ మీద, లిప్స్ మీద. కమ్ ఆన్. అనుకున్నా. వస్తున్నా. ఇప్పుడెవరో తెలీదు. వస్తున్నా బాబు, కమింగ్ కమింగ్. ఈసారి ఎవరొచ్చారో ఏమిటో, టైం వేస్ట్. హలో, కింద చూడండి. కొరియర్ బాయ్. కొరియర్ బాయ్ కాదు బాబు, కొరియర్ బేబీ. నాకే బేబీ ఉందిరా ఫుల్, నన్ను బేబీ అంటావేంటి? బయట లెటర్ బాక్స్ ఉంది కదా, అందులో పడేసి వెళ్ళిపోవచ్చుగా. సార్, గెస్ట్ హౌస్ ఓనర్కి చెక్ బుక్ వచ్చింది సార్. సైన్ తీసుకోకుండా ఇచ్చారనుకోండి, నన్ను ఉద్యోగం నుంచి పికేస్తారు. నాకు ఉద్యోగం రావటం పెద్ద విషయం అండి. గేట్ దగ్గర వాచ్మెన్ లేడు, అందుకే కాలింగ్ మెయిల్ కొట్టాను. వెళ్ళి వాచ్మెన్ పిల్లలు పోండి. అయ్యో, ఈ వాచ్మెన్ 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 లీవ్లో ఉన్నాడు బాబు. లీవా? సరే, మీరు సైన్ చేయండి. సరే, ఇవ్వు. ఇదిగోండి. కత్తిలో ఉంది, బాగా పట్టాడు. ఇదిగో. సరే, థ్యాంక్ యూ. మర్చిపోకుండా వాచ్మెన్కి ఇచ్చేయండి. అశోక్, డోర్ ఓపెన్ గానే వదిలేద్దాం. ఎనీవేస్ ఎవరో ఒకరు వచ్చి ఖచ్చితంగా బెల్ కొడతారు. అండ్ నీకు నాకు మధ్య ఏమీ జరగదు. సో వాట్? హే ఆషి, అట్లీస్ట్ ఆ కిస్సు అదేనే కంప్లీట్ చేద్దాంరా. ఇప్పుడు నాకు మూడ్ లేదు, నేను స్నానానికి వెళ్తాను. దట్స్ ఆల్సో నైస్ ఐడియా. ఈ ఇంట్లో యాక్చువల్గా 4 బాత్రూమ్స్ ఉన్నాయి. ఏ బాత్రూంలో స్నానం చేస్తావో నీ చాయిస్. బయట స్విమ్మింగ్ పూల్.